పీనల్ కోడ్ 1860 ఇది డ్రాఫ్ట్ చేసింది లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో ఒక లా కమిటీ. అయితే ఐపీసీలో మిడ్ విక్టోరియన్ ఐడియాలజీ చాలా ఉంది. అంటే 17th 18th సెంచరీ బ్రిటిష్ ఐడియాలజీ అనేది మనకి ఐపీసీలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దానిలో ఒక ప్రొవిజన్ మనకి సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ. ఈ సెక్షన్ 375 ఏంటి? ఇండియన్ పీనల్ కోడ్లో 375 అంటే రేప్ గురించి మాట్లాడుతుంది. ఎవరైనా ఒక మ్యాన్ ఒక ఉమెన్ కన్సెంట్ లేకుండా, అంటే ఆవిడ ఇష్టం లేకుండా ఆవిడ పైన సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే అది రేప్ కిందకు వస్తుంది అనమాట. వాలంటరీ ఇంటర్ కోర్స్ అనేది రేప్ కాదు. ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్గా లేదా కోయర్సివ్ మెథడ్స్ వాడి ఇంకొక మహిళ పైన చేస్తే దాన్ని రేప్ అంటారు. అయితే రేప్కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపు ఏంటంటే, ఒక హస్బెండ్ వైఫ్ మీద ఆవిడ అభీష్టం లేకుండా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే దానికి మినహాయింపు ఇచ్చారు. అసలు ఇది విక్టోరియన్ ఐడియాలజీయా అంటే ఇంగ్లీష్ ఐడియాలజీ ప్రకారం అప్పట్లో, అంటే జేమ్స్ మిల్ వాళ్ళ టైంలో 17th 18th సెంచరీ టైంలో అ ఉమెన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ హోమ్ మేకర్, గుడ్ మిస్ట్రెస్, గుడ్ హోస్టెస్. అంటే ఒక మహిళ మంచి హోమ్ మేకర్, మంచి హోస్ట్, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా ఆహ్వానించడం, పిల్లల్ని పెంచడం, ఇవన్నీ. సో పెళ్ళి అనేది మహిళకి పురుషుడితో ఒక కంప్లీట్ సబార్డినేషన్ అనమాట. ఈ మైండ్ సెట్లో మ్యారిటల్ రేప్ అనే దానికి గుర్తించకుండా, అంటే ఒక మహిళకి ఇష్టం లేకపోయినా భర్త సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే దాన్ని రేప్గా గుర్తించలేదు. పెళ్ళి అనేది ఒక అబ్బాయికి ఇచ్చిన లెజిటిమేట్ కన్సెంట్ అనమాట, నువ్వేదైనా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ మైండ్ సెట్తో ప్రిపేర్ చేసిన 1860లో ఉన్న ప్రొవిజన్స్, ఐపీసీ 1860లో ఉన్న ప్రొవిజన్స్ ఇప్పుడు చాలా క్వశ్చనబుల్గా ఉన్నాయి. దానిలో ముఖ్యమైన ప్రొవిజన్ మ్యారిటల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ రేపా కాదా అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తే, అంటే భార్యకి ఇష్టం లేకుండా చేస్తే. అయితే ఇండియన్ పీనల్ కోడ్లో ఏమని చెప్పారంటే, 15 సంవత్సరాల వయసు పైబడిన మహిళతో తన భర్త చేస్తే అది రేప్ కిందకి రాదు, ఆవిడకి ఇష్టం లేకపోయినా అని. అయితే కాలానుగుణంగా మనకు తెలుసు ఇప్పుడు అది 18 అయింది. అంటే మ్యారేజ్ ఏజ్ 18 అయింది కాబట్టి మినిమం అమ్మాయికి 18 ఇయర్స్ అని పరిగణించుకోవచ్చు. ఆ 15 అనేది ఇప్పుడు మర్చిపోవాలి. తెలియక చాలా పత్రికలు ఇంకా 15 అనేది రాస్తున్నాయి. అంటే 18 సంవత్సరాల వయసు పైబడిన అమ్మాయి భర్త కనుక ఫోర్సిబుల్గా ఇంటర్ కోర్స్ చేసినా అది రేప్ కిందకి రాదని చెప్పి. సో ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో మ్యారిటల్ రేప్ని రేప్ కింద కన్సిడర్ చేయాలా వద్దనే దాని మీద తీవ్రమైన చర్చ. చాలా కేసులే జరిగాయి. మొన్న మే 11న ఢిల్లీ హైకోర్టులో ఒక కేసులో 2 జడ్జిలు డివిజివ్ ఒపీనియన్ ఇచ్చారు. ఒక జడ్జి ఒక ఒపీనియన్, ఇంకొక జడ్జ్ ఇంకొక ఒపీనియన్ అనమాట. దీని మీదే ఈ వారం అంతా కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. ఒక జడ్జి ఏమో మ్యారిటల్ రేప్కి రేప్ కిందకి రాకూడదు, దాన్ని మినహాయింపుగా పరిగణించాలని చెప్పి ఒక జడ్జి చెప్పారు. ఇంకొక జడ్జి ఏమో లేదు మ్యారిటల్ పెళ్లి చేసుకుని ఆవిడకి ఇష్టం లేకుండా ఆవిడతో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే అది రేప్ కిందకి వస్తుందని చెప్పి ఇంకో జడ్జి చెప్పారు. ఏది కరెక్టు ఏది తప్పు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. ఇక్కడ కొన్ని అంశాలు మనం చూసుకోవాలి. ఒకటి, ఇండియాలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 17 టైమ్స్ ఎక్కువ పెళ్ళైన మహిళల మీదే సెక్షువల్ వయలెన్స్ జరుగుతుందంట. అందులోనూ తెలిసిన వాళ్ళే, అందులోనూ భర్తలే. దాంతోపాటు కొన్ని అంశాలు మనం చూసుకుంటే ప్రపంచంలో చాలా దేశాల్లో, అంటే దాదాపు 108 దేశాల సర్వే తీసుకుంటే 77 దేశాల్లో మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్. 77 కంట్రీస్లో పెళ్లి చేసుకున్న భార్యకి ఇష్టం లేకుండా ఆవిడపైన సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే 77 దేశాల్లో అది క్రైమ్ అనమాట. కానీ భారతదేశంలో మాత్రం అది క్రైమ్గా ఇంకా పరిగణించట్లేదు. దాంతోపాటు నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఏం చెప్పిందంటే, మ్యారేజ్ అయినా సరే ఏదైనా ఇంటిమేట్ రిలేషన్షిప్ అయినా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పైన ఆవిడకి ఇష్టం లేకుండా లైంగికపరమైన దాడి చేస్తే అది ఖచ్చితంగా రేప్ కిందకే వస్తుంది, అది భర్త అయినా సరే అని చెప్పింది. అయితే భారతదేశంలో 18 ఏళ్ల పైబడిన మహిళలపై భర్త ఆవిడకి ఇష్టం లేకుండా సెక్షువల్ అఫెన్స్ చేశాడనుకోండి, దానికి దిక్కేది రేప్ అయితే కాదు, మరి ఇంకా దిక్కేది అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఏం చెప్తుందంటే, ఫిజికల్, మెంటల్, సెక్షువల్, వర్బల్, ఎమోషనల్ అబ్యూస్ అవన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకే వస్తుంది. అంటే గృహహింస చట్టం ప్రకారం ఒక మహిళని లైంగికంగా కానీ భౌతికంగా కానీ
లేదా ఎమోషనల్గా కానీ భర్త వేధించినప్పుడు అది ఖచ్చితంగా యాక్ట్ కింద నేరమే అని చెప్తుందనమాట. అంటే ఒక మహిళ దాని కింద కేసు వేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ ఉంది. ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 498 ప్రకారం 498A ప్రకారం డౌరీ హరాస్మెంట్, వరకట్నం సంబంధించి హరాస్మెంట్, అది ఎలాంటి హరాస్మెంట్ అయినా కేసు వేసేయచ్చు. అదేవిధంగా కొన్ని కోర్టులు ఏం చెప్పాయంటే ఒక భర్త భార్య పైన ఇలా చేసినప్పుడు, ఆవిడ ఎంత వయసున్నా సరే చేసినప్పుడు సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ అన్యాచురల్ అఫెన్స్ కింద కూడా వేయచ్చు. అంటే అసహజమైన అంటే సహజ సిద్ధం కాని ఒక నేరము అని చెప్పి కూడా వేయచ్చని కొన్ని కోర్టులు కొన్నిసార్లు అభిప్రాయపడ్డా అనమాట. ఓవరాల్గా సొసైటీ చాలా ముందుకెళ్తోంది. జస్ట్ ఒక పెళ్ళి అయినంత మాత్రాన భర్తకి పూర్తి స్థాయిలో వైఫ్ని కంట్రోల్ చేసే శక్తి అన్నిట్లో ఉండకూడదు. మ్యారేజ్ మేక్స్ పీపుల్ ఈక్వల్ పార్ట్నర్స్ బట్ నాట్ సబార్డినేషన్ అనమాట. సో దీని మీద ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ అనేది వస్తుంది, రైట్ టు ప్రైవసీ అనేది వస్తుంది. తర్వాత ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అనేది వస్తుంది. ఆర్టికల్ 21లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది వస్తుంది. ఇలా చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. చాలా ప్రోగ్రెషన్ కూడా కనిపిస్తుంది అనమాట. అయితే భవిష్యత్తులో మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక మహిళ తన విషయంలో తన చాయిస్ తనకే ఉండాలి. రైట్ టు చూస్ హర్ సెల్ఫ్ వాట్ షీ వాంట్స్ అనేది. సో దీనికి పెళ్ళి అనేది అడ్డంకి కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ మ్యారేజ్ ఉమెన్ షుడ్ నాట్ బి కంపెల్డ్ టు అండర్గో ఎనీథింగ్. దీని గురించి ఒక ప్రోగ్రెసివ్ సొసైటీలో భారతదేశం ఆలోచించాలని చెప్పి ఈ మ్యారిటల్ రేప్ని కూడా రేప్గా కన్సిడర్ చేయాలని చెప్పి మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది, కోర్టులు ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి.